పేదవాళ్ళు టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కునేటువంటి ఇదిలో లేరా? అవి ఈ రోజు బేసిక్ నీడ్స్లో అవి కూడా భాగం అయిపోయినాయి కదా. వాటిని బేస్ చేసుకుని వాళ్ళ పేదవాళ్ళ కాదనేది తెలుసుకునేది ఏముందనేటువంటిది ఒక క్వశ్చన్. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు క్వశ్చన్ చేస్తున్నట్లు పని కల్పిస్తే సరిపోతుంది కదా, ఈ ఫ్రీ బేసెస్ ఇవన్నీ గోలేంటి? అది కాక వైఎస్ఆర్సీపీని మీరు అడ్డుకుంది ఈ విషయంలో మళ్ళీ మీరే హామీలు ఇచ్చి ఈ ఫ్రీ బేసెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం, ప్రజల్ని సోమరిపోతులను తయారు చేయడం అనేటువంటి ప్రశ్న ఏమంటారు? మొదటగా అండి, ఉచితాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు, ఉచితాలు ఇస్తే గతంలో మేమేదో ఆంధ్రప్రదేశ్ వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పామంటున్నారు. అది మాట్లాడిన నేపథ్యం అది కాదు. ఆయన ఏదైతే 3 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ ఒక సింగిల్ క్యాపిటల్ డెవలప్ చేయడానికే దిక్కులేని పరిస్థితిలో 3 రాజధానులను ఆయన ప్రతిపాదన తీసుకుని ముందుకు వచ్చిన నేపథ్యంలో ఒక రాజధాని చేయడానికే మనకు ఆపసోపాలు పడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని రోడ్లు వేసుకొని ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 3 రాజధానుల మోడల్ మనం ఇలాంటి విపరీత ఆలోచనలు కానీ ముందుకు పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న నేపథ్యంలో వారు మాట్లాడిన సందర్భం కానీ అది ఈ రోజు శ్రీలంక ఏదైతే పరిస్థితి ఆర్థికంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా తయారవుతాం, ఎటు కాకుండా పోతామని చెప్పిన పరిస్థితి కానీ ఇంకో పరిస్థితిలో పేదలకు ఏదో ఉచిత పథకాలు ఇవ్వడం దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో చెప్పిన మాట కాదు. ఇంకొకటి కార్పొరేట్ సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐటీ కంపెనీలు ఎక్కడ చేస్తాయండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నేపథ్యం మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి? ఐటీ కంపెనీలు ఎంతసేపు ఎక్కడున్నాయి? హైదరాబాద్ లో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, అహ్మదాబాద్, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐటీ కంపెనీలు ఏదైనా సమాజానికి చేయాలి, వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలంటే ఆ రాష్ట్రాల్లో వాళ్ళు చేయగలుగుతారు తప్ప అక్కడి నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేస్తారండి? ఈ రోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మరి అలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏంది కొత్తగా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసేది? ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం కల్పించాలి, ఇంకోటి చేయాలి కానీ అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తా ఉంది. ఈ రోజు ఏదైతే అమరావతి రాజధాని మనం ముందు పెట్టుకున్నామో, సరే 5 ఏళ్ళు ఏమైందో మనకు తెలిసిన పరిస్థితే. అక్కడ నిర్మాణాలు ఆగిపోయి దాన్ని ఇంకొక మోడల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా దాన్ని తయారు చేసి దాన్ని పరిమితం చేశారు. కానీ ఈ రోజు మళ్ళీ అమరావతిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి అక్కడ ఏదైతే కనెక్టివిటీ కావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైలు మార్గం కనెక్టివిటీ కూడా అమరావతికి ప్రధాన పట్టణాల నుంచి కనెక్ట్ చేసే విధంగా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకురాగలిగినాం. కానీ వంశీ గారు ఇదంతా మాయ అంటుంది వైసీపీ, ఇదంతా చంద్రబాబు గారు మాయ అంటుంది. మీరు అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ సర్వేలో బేస్ చేసుకున్న బ్యాంక్ లోన్ కావాలా, బిజినెస్ పెట్టుకుంటారా, ఇలాంటి వివిధ రకాల ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కదా. సో పేదరికానికి చెక్ పడుతుందా అని నేను ప్రశ్నిస్తున్నా. కాకపోతే ఇదంతా కూడా ఒక మాయ, చంద్రబాబుని నమ్మొద్దు అని వైసీపీ అంటుంది. 1,30,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి రేషన్ కార్డులు అంటే పేదలకు ఇచ్చేదే కదా, దాని ప్రాతిపదికన మీరు పథకాలు అమలు చేయొచ్చు కదా, మళ్ళీ ఈ సర్వే ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. 1,30,00,000 రేషన్ కార్డులు నిజమైనవా కావా? దాంట్లో ఎవరైనా పేదలు నిజంగా పేదలు ఉన్నారా? ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు గత 5 ఏళ్లుగా మనకు విద్యార్హతలు మారుంటాయి, రకరకాల స్థితిగతులు వచ్చుంటాయి, వాటిదంతా అనలైజ్ చేయాలి కదా. రేషన్ కార్డు ప్రాతిపదికనగానే మనం ఎలా తీసుకోగలుగుతాం? కాబట్టి వీళ్ళు ఈ సర్వే చేస్తున్నారు. సర్వే చేయనివ్వండి. ఇప్పుడు సర్వే చేస్తే వాళ్ళకి వచ్చిన నష్టమే ఉంది? సర్వే చేస్తూ మిగిలిన కార్యక్రమాలు ఏమి ఆపలేదు కదా. సర్వే చేస్తూ మనకు రోడ్లు వేస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ ఒక్కొక్క సంక్షేమ పథకం ఇస్తూ వస్తున్నారు కదా. మొన్నటి వరకు తల్లికి వందనం ఇలా అన్నారు. ఈ రోజు తల్లికి వందనం ఇచ్చారు కదా. ఏదైతే విద్యా సంవత్సరంలో మొదలవగానే తల్లికి వందనం పథకం మనం చెప్పినట్టుగా మనం ఇస్తాము అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం ఎంతమందికి ఇచ్చారు? కేవలం ఒకే ఒక బిడ్డకి ఇచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒక బిడ్డకి ఇచ్చారు కానీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వలేదు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అది ఇస్తుంది కదా. దాదాపుగా మీరు చూసినట్లయితే 8,000 కోట్ల రూపాయలు కేవలం తల్లికి వందనం పథకానికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మనకున్న ఈ ఆర్థిక పరిస్థితిలో ఈ బడ్జెట్ లో మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి, మనది తెలంగాణ కాదు, సర్ప్లస్ బడ్జెట్ కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఐటీ కంపెనీలు లేవు. ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయడానికి, వాళ్ళు పేదలకు ఏదో చేయడానికి ఇక్కడ ఐటీ కంపెనీలు పెద్ద బడా ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ. కానీ మనం అది కల్పించుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా బడా ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి రావాలని మనస్ఫూర్తిగా మనమంతా కోరుకోవాలి. కోరుకున్న తర్వాత మీరు చెప్పిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు కానీ ఈ లోపల ప్రజలు, ఇప్పుడు నేనున్నా,
నాకు నా ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఉంటాడు, ఆయనకి ఏదో అవసరం అయింది, నేను ఒక 1,00,000 ఆయనకి సహాయం చేస్తే ఈ ప్రతిపక్షాలకు గాని ఇంకోరికి గాని వచ్చే నొప్పి ఏందని నేను అడుగుతున్నా. 1,00,000 నేను వారికి సహాయం చేయడం వల్ల వాళ్ళని నా కాళ్ళ కాడ పడేసుకున్నాను అని మాట్లాడే ధోరణి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా తప్పండి. మనం ఇంకొకరికి సహాయం చేస్తున్నాం, ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తున్నాం, ఆయన పరిస్థితి రేపు బాగుంటే ఆ ₹1,00,000 తిరిగి మనకి ఇచ్చేయచ్చు. అంత మాత్రం చేత మనం ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఆ విధంగా చేసి మీరు వాళ్ళ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నారు, ఇదంతా కరెక్ట్ కాదండి. మనం రకరకాల ప్రయత్నాలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో ఉన్న ఒక రాష్ట్రము, రకరకాల యాంగిల్స్ లో మనం ఆలోచన చేయాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు తీసుకురాగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకురాగలుగుతాం, బయట ప్రైవేట్ కంపెనీస్ ఎన్ని తీసుకురాగలుగుతాం. అవునన్నా కాదన్నా ఈ రోజు ప్రపంచం అంతా ప్రైవేటీకరణ అయిపోతా ఉంది. ఏదైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో వాటి నుంచి మనకు వచ్చే ఆదాయ మార్గాలు చాలా తక్కువ. గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చే ఆదాయము వాళ్ళ ఉద్యోగస్తుల జీతాలకు, మెయింటెనెన్స్ కి, స్థితిగతులకు సరిపోతాయి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతాయి కానీ దాని సంపదగా మనం తీసుకుని మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవి చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇంటర్వెన్షన్ కావాలి, ప్రైవేట్ కంపెనీలు తీసుకురావాలి. మన దౌర్భాగ్యం లాస్ట్ 5 సంవత్సరాల్లో అది జరగలేదు. ఆ కంపెనీలన్నీ ఎందుకో రకరకాల కారణాల వల్ల ఇక్కడ ల్యాండ్ కాలేదు. కానీ ఇప్పుడు వాతావరణం మారుతుంది, మెల్లిమెల్లిగా కంపెనీలు వస్తాయి. వన్స్ కంపెనీలు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఏం ఇంటర్వెన్షన్ అవ్వదు, P4 చేయాల్సిన అవసరం మాకేం లేదు. ఆ ఐటీ కంపెనీలే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే వాళ్ళకి అవకాశం ఉంటుందో వాళ్ళే ల్యాండ్ పూల్ చేసుకొని ఇల్లులు కట్టించుకొని వాళ్ళ చేతనైనంత, వాళ్ళ మనసుతో వచ్చినంత, బుద్ధికి తోచినంత వాళ్ళు చేస్తారు. కానీ ఈ లోపలే సిఎస్ఆర్ యాక్టివిటీ ఉంది కదా అని అవగాహన లేకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి కంపెనీలు లేవు. కాబట్టి ఆ మోడల్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అప్లికబుల్ కాదు. అది ఎంతసేపు ప్రధాన నగరాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి నగరాల్లో ఆ యాక్టివిటీస్ ఆ రాష్ట్రాల్లో జరుగుతాయి. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ, ప్రతి కంపెనీ తన కంపెనీ టర్న్ ఓవర్ లో ఒక 2% రెవెన్యూని సిఎస్ఆర్ యాక్టివిటీకి కేటాయిస్తుంది. అంత పరిమితమైన కేటాయింపులు ఉన్నప్పుడు వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో చేసే పరిస్థితులు ఉండవు. ఎక్కడైతే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో, ఎంప్లాయీస్ రన్ చేస్తున్నారో, కేవలం అలాంటి ప్రాంతాల్లో, అలాంటి రాష్ట్రాల్లో వాళ్ళ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంటుంది తప్ప వేరే రాష్ట్రాల్లోకి వచ్చి ఎంత చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయినా, ఎంత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా వారు ఇప్పటికిప్పుడు పరిగెత్తి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రాక్టికల్ గా, వాస్తవికంగా మనం ఆలోచించకపోతే, ఇంకా కూడా దుమ్మెత్తి పోసుకుంటూ పోతే మనం ముందుకు పోలేం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో, రకరకాల ఆలోచనలతో మనం ముందుకు వెళ్తేనే మన రాష్ట్రము పర్ క్యాపిటా ప్రతి ఒక్కరూ మనం మేలు జరుగుతుందండి. ఇంతకు మించి నేను ప్రస్తుతానికైతే ఇంకా చేయనివ్వండి, సర్వే ఖచ్చితంగా సర్వే చేయనివ్వండి, దాని రిజల్ట్స్ ఏముంటాయో చూద్దాం. సర్వే చేసి మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు కట్ చేసిన రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. వాళ్ళ పథకాలు ఎప్పటికీ తీయదు. ఇంకా కొత్త కొత్త పథకాలు వారికి రూపకల్పన చేసి ఇస్తుంది. పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం మాట్లాడుతుంది. దర్శిత్ గారు, ఇప్పుడు ఒక నానుడి కూడా ఉంటుంది ఏంటంటే, పర్యావరణం మంచి కోసం మనం మొక్కలు నాటితే సరిపోదు, మొక్కని సంరక్షించుకోవాలని. P4 విధానాలు తీసుకొచ్చిన పేదలకి పెద్దలు చేయూత ఇచ్చినా కూడా ఈ మార్గదర్శులు అనేది తీసుకొచ్చారు కాన్సెప్ట్. అంటే మధ్యవర్తులు లేదంటే ఏదైనా దీన్ని వేరే విధానంలోకి తీసుకువెళ్ళాలి, లేదా ఎవరైతే ఆ విరాళాలని సక్రమంగా వినియోగించకుండా వాళ్ళు ఆక్రమిస్తారు లేదా వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో, సో అలాంటి విధానాన్ని కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఈ మార్గదర్శనం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దాని గురించి